పంచశతాబ్ది ఉత్సవాల్లో ఆ రోజున సమ్మర్లో పిడుగులు రాలితో వర్షం కూర్చుంది. సో ఇట్స్ మెమరబుల్ ఇదనమాట, అది కృష్ణదేవరాయలు వేషం వేసింది. నవరసరాయ అని బిరుదు కూడా తర్వాత ఇచ్చారు నాకు. సో ఆ బిరుదుని నేను తీసుకున్నాను. ఇది నా లాస్ట్ జంప్. ఇక్కడ ఫస్ట్ జంప్ చూసారు ఇందాక యాక్సిడెంట్ అయ్యింది అన్నారు కూడా కదా, ద లీప్ బిఫోర్ ది యాక్సిడెంట్. టేక్ ఆఫ్లో ఉంది బైక్, లాస్ట్ యాక్సిడెంట్ అది. ఇది ఇది లాస్ట్ అంటే ఈ ఇన్సిడెంట్ ఏంటంటే జనరల్గా తల్లులకి కొడుకులకి మధ్యన ఇలాంటివి జరగవు. ఆమె షూట్ చేయాలి, జంప్ చేయాలి బైక్లో. అది జనరల్గా ఒక తల్లి కొడుకు అలాంటి సన్నివేశాలు రావు కదా. 100 కోట్లలో ఒకరికి వస్తుందేమో, అంతేగా ఆలోచిస్తే 100 కోట్లలో ఒకరికి. కరెక్ట్. చాలా జంపులు నాకు చేయించిన ధైర్యంగా వాడు చేస్తాడు అనేది. ఆ రోజు నేను ఆకలితో వచ్చాను, వాటర్ డైట్ మీద ఉన్నాను, బాడీ వెయిట్లో సపరేట్గా లావ్ అయ్యాను. చెప్తుంది మార్నింగ్ వస్తే కోపంగా ఇలా చూస్తుంది నన్ను, లేట్గా వచ్చావని. టేక్ అన్నాను, ఒక జంప్ అయిపోయింది, 1 మోర్ అన్నాను. అది టేక్ ఆఫ్ అయితే స్టంట్ మాస్టర్ కూడా లేడు, నేనే స్టంట్ మాస్టర్. అప్పుడు రోప్స్ వేయలేదు. 20 feet ఎయిర్లోకి వెళ్ళి గ్లూకోజ్ డ్రాప్ అయ్యి ఫెయింట్ అయిపోయాను. అప్పటికి చెప్తున్నాను, స్లో మోషన్లో క్యాప్చర్ అయింది మొత్తం. వాడు దిగేస్తాడు అంటుందంట. పడితే ఫేస్ మీద పడ్డాను, పడి మొత్తం బ్లడ్. నాకు తెలీదు, లేచి చూస్తే ట్రాఫిక్లో ఉన్నాను, చూస్తే మొత్తం బ్లడ్ ఉంది, బతికున్నానని తెలిసింది. అమ్మ ఎక్కడా అని అడిగా. ఆమె ట్రాఫిక్లోకి వెళ్ళి నా కొడుకు దెబ్బ తగిలింది, కానిస్టేబుల్ని అడుగుతుంది కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేయండి అని. నాకేంటంటే ఆమె కొంచెం హైపర్ టెన్షన్ ఉంది. ఆమె ఏమన్నా అయిపోతున్నామన్నా, అమ్మకి బాగున్నానని చెప్పండి అని పెడతాను ఇలాగా. మళ్ళీ లేస్తే కుట్లు బాగా వేస్తున్నారు, సరా కుట్లు వేస్తున్నారు. 2 months హాస్పిటల్. ఆ రోజు వచ్చి ఒట్టుపెట్టు, ఇంకా బైక్ నువ్వు ముట్టుకోవని ఆ రోజు ఒట్టుపెట్టింది. మళ్ళీ బైక్ స్టంట్స్ చేయలేదు. రేర్ ఇన్సిడెంట్, అంటే తల్లి కొడుకుల మధ్యన ఇన్సిడెంట్ రేర్గా ఉంటాయి. సో మాకు అవన్నీ అలా ఒక ఇది నవీన్ మదర్, నేను 3 generations ఆఫ్ తెలుగు సినిమాని. వాడి 5th birthday అప్పుడు చేసిందమ్మ. సార్ అంటే మీకు 7 years అప్పుడు కృష్ణ గారిని మ్యారేజ్ చేసుకున్నారమ్మ. మీరు జలస్ ఫీల్ అవ్వలేదా? ఆ ఏజ్లో మీకు ఏం తెలీదా? మీకేం తెలియదు కదా. నాకేం తెలీదు. బట్ ఐ న్యూ షీ వాస్, ఏదో అమ్మ హ్యాపీగా లేదని తెలుసు. బట్ కృష్ణ గారు కూడా ఆ లోటు రానివ్వలేదు. అదే చెప్పాను కదా, రోజు వాళ్ళు బిజీగానే ఉండేవాళ్ళు. కానీ నరేష్ ఎక్కడ అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అందరు కలిసి చేసేవాడు, తర్వాత షూటింగ్ వెళ్ళిపోయేవాళ్ళు. ఈవినింగ్ రాగానే పైకి వెళ్తే ప్రియా కూడా వచ్చేది, అప్పుడప్పుడు ఆడుకునేవాళ్ళం. అలా అందరిని కలిసి తీసుకెళ్ళేవాళ్ళు డ్రైవింగ్కి, అందరిని కలిసి షాపింగ్ తీసుకెళ్ళేవాళ్ళు. సో హీఈస్ మై నాట్ జస్ట్ మై స్టెప్ ఫాదర్, ఈజ్ మై గాడ్ ఫాదర్. సో మీరు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయగలిగారా? ఐ వాజ్ టూ స్మాల్ అండ్ మా మదర్ ఏది చేసినా కరెక్ట్ అనిపించేది అంతే. అండ్ ఆ మనిషి కూడా ఎటువంటి మనిషి అండి, దేవుడు. సో అది అలా కంటిన్యూ అయిపోయింది అంతే. అంటే ఒక సీక్రెట్ చెప్తాను. అసలు మదర్కి చెప్పంది కూడా ఆయన చెప్పేవాడిని, ఆయన ఒక్కతోనే. మళ్ళీ మదర్తో కూడా చెప్పలేదు, తిరిగి. ఒకసారి ఒక సినిమా 10 సినిమాలు అయిన తర్వాత ఒక సినిమాకి, ప్రేమాయణం సినిమా, అట్లూరు రామజీరావు దగ్గర ఉండేవాడు. నరేష్ గారు మీరు డబ్బింగ్ బాలు గారి చేతి చెప్పిద్దాం. అదేంటండి ఇప్పుడు 10 సినిమాలు అయిపోయాను, నా మాట వినండి అన్నాడు పెద్ద ఆయన. ఉనికి చెప్పేశాను, ఒప్పుకున్నాను. మదర్ కృష్ణ గారు చూస్తున్నారు సినిమా మెడ్రాస్ థియేటర్లో. మా చెప్పేశారు డబ్బింగ్, బాలుగారు కాదు, బాలుగారే చెప్పారు. నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఎందుకంటే మదర్ చాలా షార్ప్ క్యాచ్ చేస్తుంది. ఆమెతో ఇదేంటి బాలుగారు వాయిస్ అంటే అయిపోయింది నాకు, టాటా తీసేది. ఎందుకంటే ఫస్ట్ సినిమా డబ్బింగ్ చెప్పిన జంజాల్ గారు చెప్పారు, నరేష్ మదర్ని కలిసి, నరేష్ చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ అమ్మా, ఆయన చెప్పే విధానం స్టంట్ స్కిల్స్ ఎక్స్ట్రాడనరీ, పెద్ద లైఫ్ ఉందమ్మా. అతను డబ్బింగ్ చెప్తే 10 సినిమాలు చేస్తాడు, బాలు గారు డబ్బింగ్ చెప్తే 10 కాలాల పాటు ఉంటాడు, మీ ఇష్టం అన్నాడు. తాట తీసిందని పట్టుకో, తెలుగు వాడివి, ఒక దర్శకురాలు కొడుకువి, సిగ్గులేదు నీకు అని. మా ఓన్ డబ్బింగ్ థియేటర్ అప్పుడు కూడా ఉండేది మెడ్రాస్లో. ఎన్టీ రామారావు ఓపెన్ చేశారు, విజయకృష్ణ, అదే మళ్ళీ విజయకృష్ణని క్రియేట్ చేశాను గ్రీన్ స్టూడియోస్. సో డబ్బింగ్ థియేటర్ మాకు ఉండేది, స్టూడియో ఉండేది. దాంట్లో రీల్స్ వేసి కృష్ణ గారిని నన్ను ప్రాక్టీస్ చేయించేది.
తర్వాత జంజాల గారు ఒత్తులు ఖ భ ధ నేర్పించి బాలు గారు వచ్చి బయటకు వచ్చి నరేష్ ఎంత అందంగా ఉన్నావయ్యా 17 ఏళ్ళు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు ఒక తెలుగు బాగా మాట్లాడితే బాగుంటుందయ్యా అని వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వాయిస్ ఉంది వినిపిస్తాను. నాకు లాస్ట్ వరకు కూడా బాలు గారు ఒక ఆయన గోల్డెన్ హార్ట్ ఆయన ఫస్ట్ పిక్చర్ డబ్బింగ్ చెప్పాడు. సో వెళ్ళిపోతూ నువ్వుగా డబ్బింగ్ చెప్పాలి అని వెళ్ళిపోయాడు. ఈయన డబ్బింగ్ చెప్పించేవాడు నాకు జంజాల గారు. తర్వాత ఇదే బాలు గారు నన్ను సారథి స్టూడియోలో కలుసుకొని 25 years తర్వాత నరేష్ ఒకసారి ఇట్రా అన్నాడు. ఏంటి గురుగారు అన్న, నీ అంత అందంగా తెలుగు భాష మాట్లాడే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది నాకు లైఫ్లో. సో కమింగ్ టు దట్ ఇన్సిడెంట్ నాకు చెమట్లు వచ్చేస్తున్నాయి. ఇద్దరు సినిమా చూస్తున్నారు, కృష్ణ గారు మదర్. బాలు గారు మళ్ళీ చెప్పారు డబ్బింగ్ అయిపోయింది వాళ్ళు నాకు అనుకున్నా. కృష్ణ గారు షూటింగ్ రాగానే గప్పగప్ప పరిగెట్టి వెళ్ళి వాళ్ళ ఈవినింగ్ సినిమా ఉందని తెలుసు అన్నాడు. నేను డబ్బింగ్ చెప్పలేదు. ఇలా చూశాడు, ఏంటి ఏం కావాలన్నాడు. మదర్కి ఎట్లా చెప్తారు మీరు అన్నాడు. అసలు ఏం చెప్పొద్దు, దానికి తెలియదు అన్నాడు. అది ఎలా అండి, పట్టేస్తుందండి టైగర్ అది ఆమె నూరుకో అన్నాడు. అంటే సరే అని వెళ్ళిపోవచ్చు. సినిమా అంతా చూసిన తర్వాత చాలా బాగుంది, డబ్బింగ్ కూడా బాగా చెప్పేవారు. వెళ్ళిపోయింది ఆమె. నన్ను నా లైఫ్లో పోయి కృష్ణ గారి కళ్ళల్లో ఇలా చూసి ఎలా గుర్తుపట్టలేదు అసలు. ఏమో అరే కృష్ణ గారికి అంత సైకాలజీ తెలుసు మదర్ది. కృష్ణ గారికి అంత సైకాలజీ అవది. నన్ను లైఫ్లో ఆయన కళ్ళల్లో పెద్ద కళ్ళు ఆయన అందంగా ఉంటాయి కదా, అలా చూసి ఆయన వెళ్ళిపోయాడు. చాలా థ్యాంక్స్ అంకుల్, చాలా థ్యాంక్స్ అన్న నవ్వేవాడు. అంతే ఉండేది. అంటే మేబీ అడుగుంటారేమో చూసేటప్పుడు మన అబ్బాయి ఇట్లా లేదు. అసలు లేదు, గుర్తుపట్టలేదు. బాలుగారు అంత అందంగా చెప్పారు. అది ఏందో మొత్తం నాకు అర్థం కాలేదు. ఏ సినిమాది? ప్రేమాయణం. సో అది ఏంటంటే కృష్ణ గారికి ఎంత తెలుసు మదర్ మైండ్ అని.